హైదరాబాద్ లో తాగునీటి చౌర్యంపై హెచ్ఎండబ్ల్యూఎస్ ఫోకస్ పెట్టింది. నల్లాలకు మోటార్లు పెట్టి నీళ్లను తోడేస్తున్న వారిపై చర్యలు ప్రారంభించింది. ఆ సమస్యకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగిన అధికారులు మోటార్ ఫ్రీ యాప్ డ్రైవ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇంతకీ ఈ కనెక్షన్స్ ను ఎలా కట్ చేస్తున్నారు? మోటార్ పెట్టేవారిని ఎలా గుర్తిస్తున్నారు? అధికారుల నెక్స్ట్ స్టెప్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తాగునీటి సరఫరాకు సంబంధించి హైదరాబాద్ వాటర్ బోర్డు పరిధిలో దాదాపు 14 లక్షల వాటర్ కనెక్షన్లున్నాయి. వీళ్లందరికీ సరైన పద్ధతిలో తాగునీరు అందించడం లక్ష్యంగా అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఏ ప్రాంతాల నుంచి ప్రెజర్ ఫిర్యాదులు వస్తున్నాయో ఆ ప్రాంతాల్లో వాటర్ బోర్డు విజిలెన్స్ క్షేత్రస్థాయి అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఒకే బిల్డింగ్ లో ఎక్కువ కుటుంబాలు ఉండడం, రెసిడెన్షియల్ నిర్మాణంలో కమర్షియల్ యాక్టివిటీస్ చేపట్టడం వంటి చర్యలతో నల్లాల నుంచి మోటార్ల ద్వారా నీళ్లు లాగేస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. మోటార్లను బిగించి నల్లా పైప్ లైన్ల నుంచి నీటిని లాగేయడం చట్టరీత్యా నేరం. అనేక కాలనీలు బస్తీల్లో పలువురు మోటార్లు పెట్టి నీళ్లు లాగేస్తుండడం గుర్తించిన అధికారులు వాటిని నివారించే చర్యలు చేపట్టారు. మోటార్ ఫ్రీ ట్యాప్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టిన జలమండలి అధికారులు 150కి పైగా మోటార్లను సీజ్ చేశారు. తాగునీటిని నిర్మాణ అవసరాలకు, వాహనాలు కడిగేందుకు ఉపయోగించి నీటిని వృధా చేసిన మరో 100 మందికి జరిమానాలు విధించారు. ఇళ్లలో వాడే మోటార్లు 1 ఇంచ్ లేదా 2 ఇంచ్ మోటార్స్ ఉంటాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయానికి వాడే మోటార్లతో నీటిని తోడుతున్నట్లుగా గుర్తించారు అధికారులు. వీటిని పూర్తిగా నియంత్రించేలా అధికారులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ లో నీటి వృధాను అరికట్టడం, అందరికీ తాగునీరు సరఫరా చేయడమే తమ లక్ష్యమంటోంది వాటర్ బోర్డు. అందుకనుగుణంగా ఈ చర్యలు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నారు. సిటీకి దాదాపు 150 కిలోమీటర్ల నుంచి త్రాగునీరు తీసుకొస్తున్నామని, 1 కిలోమీటర్కు 50 రూపాయల వరకు ఖర్చవుతుందని, అలాంటి విలువైన నీటిని వృధా చేయరాదు అంటున్నారు వాటర్ బోర్డు అధికారులు. స్వచ్ఛమైన తాగునీటిని ఇష్టం వచ్చినట్టుగా వృధా చేయవద్దన్న ఉద్దేశంతోనే స్పెషల్ డ్రైవ్ చేపట్టామని వాటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు.